Please see my videos in full vertical screen of your mobile after clicking the video. Then it will be useful for you. Thank you. ఈ వీడియోలో ఆర్టికల్ 65 ఏం చెప్తుందో నేర్చుకుందాం. ఆర్టికల్ 65లో వైస్ ప్రెసిడెంట్ గారు టు యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్ ఆర్ టు డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్, ఇక్కడ రెండు ఉన్నాయి. యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఒకటి, డిశ్చార్జింగ్ ద ఫంక్షన్స్ ఒకటి. యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఎప్పుడు డ్యూరింగ్ క్యాజువల్ వేకెన్సీస్, అంటే చనిపోయినా, రిమూవ్ అయినా, లేకపోతే రిజైన్ చేసిన, దెన్ ఇట్ ఈస్ ఎ క్యాజువల్ వేకెన్సీ. దెన్ వైస్ ప్రెసిడెంట్ విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. అప్పుడు చైర్మన్ ఆఫ్ రాజ్యసభగా ఉండరు, ఇంకా అది చూసాం మనం లాస్ట్ ఆర్టికల్లో. అట్లాగే డిశ్చార్జింగ్ ఇన్ ఫంక్షన్స్, అది ఇప్పుడు డ్యూరింగ్ ద అబ్సెన్స్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే ఇల్నెస్ కానీ, లేదా సపోజ్ ప్రెసిడెంట్ గారికి ఏమన్నా అర్జెంట్ పర్సనల్ డ్యూటీ, పర్సనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఏమైనా యాక్టివిటీస్ ఉండి వెళ్ళాల్సి వచ్చినప్పుడు, అంటే ఒక రకంగా ఇఫ్ ప్రెసిడెంట్ గారు టుక్ ఏ లీవ్ ఫ్రమ్ హిస్ ఆఫీస్, ఇప్పుడు మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్నప్పుడు వీ డోంట్ అటెండ్ సమ్ డేస్, ఏదో ఉంటాయి కదా లీవ్స్ తీసుకుంటాం కదా. సో అట్లాగా ఇఫ్ ఈ లెఫ్ట్ ద ఆఫీస్ ఫర్ సమ్ రీజన్, దెన్ వైస్ ప్రెసిడెంట్ టు యాక్ట్ యాజ్ ద ప్రెసిడెంట్ అనమాట. సో అవి ఏంటో చూద్దాం. 1, 2, 3 ఎన్ని క్లాజెస్ ఉన్నాయి? 3 క్లాజెస్ ఉన్నాయి. సో విల్ సీ క్లాస్ బై క్లాస్. In the event of the occurrence of any vacancy in the office of the president by reason of his death, resignation or removal or otherwise, the vice president shall act as president until the date on which a new president elected enters upon his office. అంటే ఇప్పుడు డెత్, చనిపోయారు, లేదా రిజైన్ చేశారు, లేదా రిమూవల్ అయ్యారు, ఆర్ అదర్వైజ్ ఇంకా వేరే ఏదైనా కారణం అవ్వచ్చు. అప్పుడు వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ కింద యాక్ట్ చేస్తారు. ఎప్పటి వరకు? ఆ వేకెన్సీ అరైజ్ అయింది కాబట్టి ఎప్పుడైతే ఎలక్షన్ జరిగి కొత్త ప్రెసిడెంట్ గారు వస్తారో, ఆయన వచ్చి ఆఫీస్లో ఎప్పుడు ఎంటర్ అవుతారో అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్ గారు విల్ యాక్ట్ యాజ్ ప్రెసిడెంట్. అదే ఫస్ట్ కండిషన్, ఫస్ట్ సర్కమ్స్టాన్స్. సెకండ్ సర్కమ్స్టాన్స్ ఏంటి? వెన్ ద ప్రెసిడెంట్ ఈజ్ అనేబుల్ టు డిశ్చార్జ్ ద ఫంక్షన్స్. ప్రెసిడెంట్ గారు ఓవింగ్ టు అబ్సెన్స్, అంటే సెలవు తీసుకున్నారు అనుకుందాం, ఆర్ ఓవింగ్ టు ఇల్నెస్, ఒంట్లో బాలేదు, ఆర్ ఎనీ అదర్ కాజ్, అప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ షల్ డిశ్చార్జ్ ద ఫంక్షన్స్ ఆఫ్ అంటిల్ ద డేట్ ఆన్ విచ్ ద ప్రెసిడెంట్ రెజ్యూమ్ హిస్ డ్యూటీస్. మళ్ళీ ప్రెసిడెంట్ గారు వచ్చే వరకు వైస్ ప్రెసిడెంట్ షల్ డిశ్చార్జ్ హిస్ ఫంక్షన్స్. అప్పుడు దాకా టెంపరీ పీరియడ్, అప్పటి వరకు ప్రెసిడెంట్ కింద డిశ్చార్జ్ చేస్తారు అంతే ఫంక్షన్, నాట్ యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్. టర్మ్స్ డిఫరెంట్. యాక్టింగ్ యాజ్ ప్రెసిడెంట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ఫంక్షన్స్ ఆఫ్ ప్రెసిడెంట్. రెండు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్, అది గమనించండి. ఇప్పుడు ఆ రెండు పరిస్థితుల్లో వాట్ విల్ హ్యాపెన్? వైస్ ప్రెసిడెంట్కి షల్ హ్యావ్ ఆల్ ద పవర్స్ అండ్ ఇమ్యూనిటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ బీ ఎంటైటిల్డ్ టు సచ్ అమాల్యుమెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్ యాజ్ మే బీ డిటర్మిన్డ్ బై పార్లమెంట్ అండ్ అంటిల్ ప్రొవిజన్ ఇన్ దట్ బిహాఫ్ ఈజ్ సో మేడ్ సచ్ అమాల్యుమెంట్స్ ఆర్ స్పెసిఫైడ్ ఇన్ ద సెకండ్ షెడ్యూల్. చెప్పాను కదా, శాలరీస్ అవన్నీ కూడా సెకండ్ షెడ్యూల్లో ఉంటాయి, మన కాన్స్టిట్యూషన్లో సెకండ్ షెడ్యూల్లో ఉంటాయి. సో వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్గా యాక్ట్ చేసినప్పుడు ఆ డిశ్చార్జింగ్ ఫంక్షన్స్ ఇస్ ఎ టెంపరీ పీరియడ్, దాన్ని అంత మనం సీరియస్గా కీన్గా రీసెర్చ్ చేయక్కర్లేదు. వన్ వైస్ ప్రెసిడెంట్ ఈజ్ యాక్టింగ్ యాజ్ ద ప్రెసిడెంట్, అప్పుడు ఆ మొత్తం పవర్స్, ఇమ్యూనిటీస్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అన్నీ కూడా ఈయనకి వస్తాయి. బికాస్ ఈజ్ ఆల్మోస్ట్ ప్రెసిడెంట్, యాక్టింగ్ లైక్ ఎ ప్రెసిడెంట్, అండ్ బీ ఎంటైటిల్డ్ టు సచ్ అమాల్యుమెంట్స్, అలవెన్సెస్ అండ్ ప్రివిలేజెస్